ఇప్పుడు స్వాగతం స్వాగతం. ఇక్కడ జరగబోతున్న ఈ వివాహం మీ జీవితాల్లో ఎంతో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల बाबा नी चरणमे माकिक शरणमु रातलु मारुनु ई शुभ तरुणमु बाबा नी चरणमे माकिक शरणमु रातलु తమ్మి చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా, దారిని చూపే బాబా. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. తను మా వదిలి కాబోతుంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. ఈ బాబా మనల్ని స్వాగతించడానికి రాలేదు. మనం పవర్లోనూ లేము, పైగా లేటుగా వచ్చాం. బాబా ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఉంటారు. కలియుగ వరదము నీవు, కలియుగ వరదము నీ పలుకే వేదం, నీ చూపే దివ్యం, కలకాలం మొసగుడు మాకు నీ అభయం. విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి ఉత్తమ్ సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కళ్యాణ వైభోగం అమోఘంగా జరుగుతోంది. ఉత్తమ్ సింగ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడు. ఆయనకి ఈ ఆశ్రమం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో రాజకీయ కార్యక్రమాలు ఉన్నా సరే, ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన తప్పకుండా ఆశ్రమానికి వస్తూ ఉంటారు. బాబాజీ ఆశీస్సులు పొందకుండా ఎప్పుడూ ఉండలేదు. జయ హో బాబాజీ, మీకు జయ జయలు. ఇప్పుడు సేవకులందరికీ ఒక విజ్ఞప్తి. వధూవరులందరినీ వాళ్ళ స్థానాల్లో నిలబెట్టండి. ఎందుకంటే ఇంకాసేపట్లో సామూహిక వివాహ కార్యక్రమం మొదలు కాబోతుంది. దయచేసి ఆలస్యం చేయకండి. ఈ రోజు మన ఆశ్రమానికి ఎంతో శుభప్రదమైనది. ఇప్పటి వరకు సమాజానికి దూరంగా ఉన్న ఈ 1100 మహిళలు నేటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందు వారిని వరించబోయే పెళ్లి కొడుకులకు మా ఆశ్రమం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి పవిత్ర కార్యం కోసం నిస్వార్థంతో ముందుకొచ్చిన వీళ్లని తలుచుకుని నేనెంతో గర్వపడుతున్నాను. చాలా మంది ఆశ్రమ భక్తులకి ఒక విషయం తెలియదు. మన పాతకాలపు కట్టుబాట్ల వల్ల నేను చిన్న వయసులోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకిద్దరు కొడుకులు కూడా. అయినా బాబా నన్ను ఎంచుకున్నారు. జై మన్సుఖ్ బాబాజీ. మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి. ఆ రోజు ఆయన నాతో, ఈ ఆశ్రమమే నీకు తోడు కుటుంబం, నువ్వే వీళ్ళకి తండ్రి అన్నారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా సంసార జీవితాన్ని త్యాగం చేశాను. మీరే చూశారుగా ఈనాడు నా కుటుంబం ఎంత పెరిగిందో. ఒక తండ్రి కన్యాదానం చేస్తే
ఎంత సంతోషపడతాడో ఈ రోజు నాకు అంత సంతోషంగా ఉంది. మీ అందరి జీవితాల్లోనూ సంతోషం, ప్రేమ నిండి ఉండాలని బాబాని వేడుకుంటున్నాను. ఇదే నా అభిలాష కూడా. పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి. ఇప్పుడు వధూవరులందరూ ఒకరికి ఒకరు దండలు మార్చుకోండి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు రానివారు లేదా తల్లిదండ్రులు లేనివారు వాళ్ళని మా వృద్ధాశ్రమంలోని పెద్దవారు ఆశీర్వదిస్తారు. మీకు ఇచ్చిన బాగున్నారు వదినా? సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోమని కోరుకుంటున్నాం. నా పేరు పొమ్మి. ఈ కళ్యాణ వైభోగం సత్య చెల్లెలు. బాబా వారి ఆశీస్సులతో ఇవాళ నుంచి మీ ఆడపడుచు. వధూవరులందరూ నీ పేరేంటి కూడా వదినా? బాబా గారి ఆశీస్సులు పొంది బబిత. నూరేళ్లు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. పేరు అందంగా ఉంది. మీలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి మీరు మా అయిన కుటుంబంలోకి వస్తున్నందుకు గౌరవనీయులైన సంతోషంగా ఉంది. గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వధువులను ఆశీర్వదించి ఉపన్యాసం. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వజ్జునా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే.